హాయ్ అండి, సవారీలని 15-20 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకుందామా. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి తెలంగాణలో ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటాయి. పిల్లలకి మనం స్నాక్స్ లాగా కూడా చేయడానికి చాలా బాగుంటాయండి. ఇవి 15-20 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాము. ముందుగా 1 కప్పు జల్లించుకున్న మైదా పిండిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని 1 పావు టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని గట్టిగా నలిపి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలి. నచ్చితే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని గట్టిగా మనం ఒత్తితే ముద్దలాగా అవ్వాలన్నమాట. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. లేకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత అన్ని రుచికి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15-20 మినిట్స్ పాటు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. అప్పుడైతే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న పిండిని రౌండ్గా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పూరీకి ఎంత సైజు అయితే చేసుకుంటామో అంత సైజు బాల్స్ లాగా చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ 2 వైపులా పొడిపిండి వేసుకుంటూ చాలా సన్నగా మనం పూరీల కన్నా సన్నగా బెలాయించుకోవాలి. అప్పుడైతేనే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయండి. చాలా క్రిస్పీగా రావాలంటే మనం ఎంత సన్నగా ప్రెస్ చేసుకుంటే మనకి అంత బాగా వస్తాయి. ఇప్పుడు మీకు చూపించే మందంతో ఇలా చాలా థిన్గా మనం వీటిని బెలాయించుకోవాలి. ఇప్పుడు ఇలానే మొత్తం పూరీలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసే ముందుగానే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పూర్తిగా అన్నిటినీ కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా వేయగానే అలా ఫ్రై అయిపోతాయి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలానే అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఫెస్టివల్స్ అప్పుడే కాదండి, మనం ఇంట్లో కూడా పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్